ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సినిమా సందడి కొనసాగుతుంది. మనం ఇప్పుడు చూపెట్టచ్చు, అటు రామ్ చరణ్కు అభిమానులు దండేసి మరి కేకలు కేరింతలు పెడుతున్న ఆ దృశ్యాలు చూపెట్టచ్చు. మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని ఒక థియేటర్ వద్ద ఉన్నాం. థియేటర్ వద్ద తాజా పరిస్థితులు చూపెడుతున్నాం. ఇప్పుడే సినిమా ఫ్యాన్సీ షో కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు కోలాహలంగా ఉన్న సందడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, అటు మంచిర్యాల జిల్లాలో కూడా ఆ ప్రధాన థియేటర్లో పెద్ద సినిమా కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే థియేటర్లో ఫ్యాన్సీ షో కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత పెద్ద సినిమాకి సంబంధించి రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర చేరుకుంటున్నారు, కేరింతలు వేస్తున్నారు. ఇటు టీషర్ట్లతో మనం చూపెట్టచ్చు, పెద్ద సినిమా పేరుతో నేరుగా టీషర్ట్లు ముద్రించిన పరిస్థితి చూపెట్టచ్చు. పెద్ద సినిమా రామ్ చరణ్ స్టిల్లులు మనం చూపెట్టచ్చు. థియేటర్ వద్ద సందడి, అటు థియేటర్ వద్ద ఇప్పటికే కోలాహలంతో కేరింతలేసే ప్రత్యేక దృశ్యాలు కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ షోతో పాటు ఇటు అభిమానుల సందడి కూడా కొనసాగుతుంది. పెద్ద సినిమాకు పెద్ద ఎత్తున బాంబులతో పాటు ఇటు సందడి చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. తమ్ముడు, ఏం పేరు నీ పేరు? సాయి. ఎంత ఎట్లుంది సినిమా? మంచిగా ఉన్నది, సూపర్గా బ్లాక్ బాస్టర్ అవుతాయి అంతే. కాస్టల్ అంటే రామ్ చరణ్ బాడీ అన్నీ మొత్తం కాస్టల్ అని ఉన్నాయి అంతే. సూపర్గా ఇండస్ట్రీ హిట్ పోతాయి. అబ్బా సూపర్గా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సూపర్గా, ఎవరికి ఈ రామ్ చరణ్కి సూపర్ ఇచ్చినాడు బ్లాక్ బాస్టర్. ఇండస్ట్రీ వెళ్తాయి కంపల్సరీ సూపర్ కంపల్సరీ నెంబర్ 1 హిట్, ఇండస్ట్రీ హిట్, అన్ని రికార్డ్ కబలిపోతాయి. అట్లా. ఉమేష్ మంచిగా ఉన్నాయి. మనకి తెలియదు. తమ్ముడు ఏం పేరు? ప్రెసిడెంట్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా జనగామ ప్రెసిడెంట్. చెప్పండి. ఇక మా సినిమా పడే మేము సంతోషంగానే ఉండాలి. ఇక ఇంకనైతే మేము చూడలేదు, నేను అందరూ చూసిండ్రు. ఈరోజు సెలబ్రేషన్ చేద్దామని మేము ఇంకా చూడలేదు. పబ్లిక్ పరంగా అయితే పొద్దుంతా సెలబ్రేషన్సే. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మాకు అందరు నార్మల్గా ముస్లిమ్స్ రంజాన్, క్రిస్టియన్స్ క్రిస్మస్ ఎట్లలో మాకు ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్కు మాకు ఇది ఒక మాకు పండగ. ఈరోజు మాకు ఖచ్చితంగా మేము పండగలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దండ కాదు, ఆయన కోసం ఏదైనా చేస్తాం మేము. అట్లా ఖచ్చితంగా ఏదైనా చేయాల్సింది ఆయన కోసం. అంటే మీ మిత్రులు చూసి బయటకు వచ్చారు కదా, ఏం చెప్తున్నారు? కాన్సెప్ట్ ఏం చెప్తున్నారంటే ఇన్ని రోజులు మా హీరో సినిమాలల్లో ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి సీన్స్, ఇలాంటి సినిమాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు బుచ్చిబాబు డైరెక్టర్ గారు. ప్రతి ఒక్క సీన్ కానీ చాలా బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పబ్లిక్ టాక్ చెప్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొట్టిండు. ఎట్లుంది మ్యూజిక్? బాగుంది, చాలా బాగుంది. మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేసినామో మేము ఎక్స్పెక్ట్ చేయలేక చాలా బాగుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మంచిర్యాలలో మనకు 3 టాకీసులు ఉన్నాయి. ఎన్ని టాకీసులు ఉన్నా కూడా మేము ఫ్యాన్స్ అనేటోళ్ళం. ఎస్వీసీ అయినా కాడ నుంచి మా మురళి సార్ ఆధ్వర్యంలో మేము ఏ టాకీసు ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఎందుకంటే సార్ ఇచ్చిన ఫ్యాన్స్కు ఇచ్చే రెస్పెక్ట్ కానీ మర్యాద కానీ ఇంతవరకు మాకు ఎవరు ఇవ్వలేదు. ఇచ్చిళ్ళు, కాకపోతే సార్ ఇచ్చినంత మర్యాద మాకు ఎవరు ఇవ్వలేదు. మురళి మేనేజర్ సార్ ఆధ్వర్యంలో మేము ఏం చేసినా ఓకే మీరు చేయండి, ఎందుకంటే నేనున్నా, డిస్టర్బెన్స్ చేయకుండా చేయాలని ప్రతి ఒక్కటి మమ్మల్ని ప్రోత్సహిస్తూ సార్ ఒక ఫ్యాన్ లాగా, అంటే ఫ్యాన్ కాకుండా ఒక ఫ్యాన్ లాగా ఇలా ఏ బాగుంటుంది, ఇలా ఏ బాగుంటుంది, ప్రతి ఒక్కటి ఆయన గైడెన్స్ ప్రకారంగా మేము తీసుకున్నాం. ఆయన మాట ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాం. ఏదో కూడా ఆయన ఇట్లా అద్దు అంటే మేము చేయలేదు. ఆయన సహకారంతో ఈ జెండలు కానీ ఈ ఫ్లెక్సీలు కానీ ఏదైనా ఆయన పర్మిషన్ లేనిది మాకు డీజే గుర్రాదు. ఓకే మీరు పెట్టుకోండి, మీ ఫ్యాన్స్ కోసం మేము ఏదైనా చేస్తాను, అవసరం ఉంటే మా పై సార్లతో మాట్లాడదని చెప్పేసి మా కోసం ఫైట్ చేసి మాట్లాడి ఏదైనా మా కోసం ఇంతవరకు RRR నుంచి మేము ఈ మూవీ టాకీస్లో RRR మూవీ టాకీస్లో పడ్డ కాంచి ఇప్పటి వరకు 3 సినిమాలు, గేమ్ చేంజర్, RRR, ఇప్పుడు ఇది పెద్ద, మాకు ప్రతి ఒక్క సినిమాని మమ్మల్ని 100% ప్రోత్సహించి ఇలాంటి మేనేజర్ మాకు ఈ టాకీ దొరికినందుకు మేము చాలా అభినందిస్తున్నాము. ఓకే అన్న, ఎట్లుంది? చాలా బాగుంది అన్నారు సినిమా. నైట్ మేము మిడ్నైట్ షో చేసినాము. షోలో సినిమా ఫుల్ అయింది. చాలా బాగుంది అన్నారు సినిమా.
సినిమా అయితే ఇప్పటి వరకు టాక్ కూడా బాగానే వచ్చింది, 275 వచ్చింది రేటింగ్ కూడా చాలా బాగానే ఉంది అంటారు. ఫ్యాన్స్కు ఏ విధంగా ఇలా చేయాలి అనేది నేను ఒక మేనేజర్గా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటా. ఇదే సినిమాని ఏ ఫ్యాన్స్ అయినా, ఏ థియేటర్, ఏ హీరో అయినా, ఎవరికైనా మేనేజర్ కాబట్టి నా తరఫున ఫ్యాన్స్కి అభినందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని కృషి చేసిన నా ధర్మం. హౌస్ఫుల్ నడుస్తుందా? హౌస్ఫుల్ అవుతుంది. ఈరోజు ఇప్పటి వరకు 400 టికెట్స్ పోయినాయి. ఇప్పుడు మార్నింగ్ షో ఈ మ్యాట్ని వరకు ఫుల్ అయిపోతుంది థియేటర్. ఓకే, చెప్తాము. ఏం పేరు నాన్న? ఇక్కడ ప్రెసిడెంట్ టీషర్ట్ ఎప్పుడు ప్రింట్ చేయించారు? మాకు హైదరాబాద్ నుండి వచ్చింది సార్. మాకు పెద్ద టీం పంపింది మాకు. సినిమా అయితే ఎక్సలెంట్. మా చరణ్ అన్న మస్తు ఎక్సలెంట్ సినిమా తీసిండు. ఇటువంటి సినిమాలు మరి ఎన్నో తీయాలని చరణ్ అన్నని ఎంతో కోరుకుంటున్నాం. మా చరణ్ అన్న మేము ఎంతో చరణ్ అన్న కోసం మేము ఏదన్నా సిద్ధం. చరణ్ అన్న అభిమానులం అంటే మేము ఏదో దేనికైనా దానికి సిద్ధం. చరణ్ అన్న మాకు ఎంతో సినిమాలు ఇచ్చిండు, ఎన్నో చేసిండు. మా చరణ్ అన్న కోసం మేము ఏది చేయడానికైనా సిద్ధం. మూవీలో విలేజ్ గేమ్స్ గురించి ఉందట, నిజమే. 100% గేమ్స్ గురించి ఉన్నది. మన హౌస్ దాని గురించి ఉన్నది. గేమ్ గురించి అయితే నెంబర్ 1 గేమ్ గురించి ఉన్నది. చదువు గురించి చదువు గురించి లేదు కానీ గేమ్ గురించి అయితే కంపల్సరీ ఉన్నది. గ్రామీణ ప్రాంతాలు, పల్లెటూరు నుండి ఆడితే ఎట్లుంటుందో దాని గురించి సినిమా తీసిండు. పరిస్థితి గ్రామీణ ప్రాంతాల క్రీడల గురించి దీంట్లో ఉంది. ఈసారి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్తారు. అయితే ఇప్పటికే హౌస్ఫుల్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అంశాల్లో మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని థియేటర్ మేనేజర్లతో పాటు యజమానులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం థియేటర్ వద్ద ఉన్నాం. ఇప్పటికే 400 పైచీలకు టికెట్లు పోయాయని చెప్తున్నారు. పెద్ద సినిమాకి సంబంధించి పోస్టర్లతో పాటు బ్యానర్లు, ఇటు హోర్డింగ్స్ కూడా వేసే ప్రయత్నం మంచిర్యాల జిల్లాలో కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా కాగజ్ నగర్లో, అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాజ్నగర్లో, ఆసిఫాబాద్లో, అటు ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రధాన థియేటర్లో పెద్ద సినిమా రిలీజ్ కొనసాగుతుంది. సందడి కొనసాగుతుంది. ఫ్యాన్స్ షో కూడా కొనసాగుతుంది. దీంతోపాటు నిర్మల్ జిల్లాలో కూడా ఇదే కోలాహలం కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన థియేటర్లో పెద్ద సినిమా సందడి కొనసాగుతుంది. ఇటు ప్రధానంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ కేరింతల మధ్య పెద్ద సినిమా ఫ్రీ రిలీజ్ షో కొనసాగుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.